ఈ అమ్మాయి అనుకోకుండా 1980వ సంవత్సరంలోకి టైం ట్రావెల్ చేసి వెళ్ళిపోతుంది. అలాగే ఈమెకు ఎక్స్‌రే విజన్ పవర్సొస్తాయి. అయితే పిల్లలకు పెట్టడానికి ఆహారం లేకపోవడంతో ఈమె వీళ్ళని అడవికి తీసుకువెళ్తుంది. అప్పుడు ఈమె ఎక్స్‌రే విజన్ కళ్లతో భూమిలో ఆహారం ఉండటం గమనిస్తుంది. ఆ ప్రదేశంలో తన కొడుకును తవ్వమంటుంది. దీంతో వీళ్లకు ఆ గోతిలో బోల్డంతా ధాన్యం దొరుకుతుంది. ఆ తర్వాత వీళ్ళు ఈ ధాన్యాన్ని వండుకు తింటారు. ఆ తర్వాత ఈమె తన ఎక్స్‌రే కళ్లతో తన కూతురికి గుండె సమస్య ఉందని గుర్తిస్తుంది. అందుకని వైద్యానికి డబ్బులు సంపాదించాలని అనుకుంటుంది. దీనితో ఈమె చెరువులో ఉన్న కొరమేను చేపలను పట్టుకుంటుంది. ఆ తరువాత ఈ కొరమేను చేపలను అక్కడే ఉన్న హోటల్లో అమ్మడానికి తీసుకొస్తుంది. అయితే ఈ కాలంలో వాళ్లకి కొరమేను చేపలను ఎలా వండాలో తెలియదు. దీంతో మాకు ఈ చేపలు వద్దు అని చెప్పి చెఫ్ వెళ్ళిపోతాడు. అయితే ఈ చేపల గొప్పతనాన్ని అలాగే తన కష్టాన్ని పట్టించుకోలేదని ఈ అమ్మాయి చెఫ్ను తిడుతూ ఉంటుంది. అలాగే నేను గాని ఈ చేపలను వండితే నిన్ను మించిన రుచిగా వండగలను అని తిడుతుంది. అయితే ఈమె మాటలను అక్కడే ఉన్న యజమాని వింటాడు. అప్పుడు ఈ యజమాని నువ్వు కాని నిజంగా రుచికరంగా కొరమీను చేపలను వండితే అదంతా నేను కొంటాను అని చెప్తాడు. యజమాని మాటలకు ఈ అమ్మాయి సరే అని చెప్తుంది. అలాగే కిచెన్లోకి వెళ్లి తన కుకింగ్ స్టార్ట్ చేస్తుంది. అప్పుడు కిచెన్లో నుండి రుచికరమైన వాసన ఆ హోటల్ అంతా వ్యాపిస్తుంది. అప్పుడు ఈమె తాను వండిన డిష్ను తీసుకువస్తుంది. దీని రుచి చూసిన తర్వాత అందరూ చాలా బాగుందని చెప్తారు. అలాగే యజమాని కూడా ఈ డిష్ నాకు బాగా నచ్చింది. ఇది ఎలా చేయాలో చెబితే నీకు కావలసిన అంత డబ్బు ఇస్తా అని అంటాడు. కాని ఈమె దీనికి ఒప్పుకోదు. అలాగే నేను మీకు నా రెసిపీ సీక్రెట్ ఫ్రీగా చెప్తాను. అందుకు మీరు ప్రతిరోజు నా దగ్గరే ఈ కొరమీను చేపలను కొనాలి అని అంటుంది. అందుకు యజమాని ఒప్పుకుంటాడు. దీంతో ఈ అమ్మాయి ఇలా చేపలని అమ్మి తన కూతురు హాస్పిటల్ ఖర్చులకు సమకూర్చుకుంటూ ఉంటుంది. మరిన్ని స్టోరీల కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.